జిల్లేడు చెట్టు అర్క. అర్క అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే సూర్యుడు అని. సూర్యుడికి అనంతమైన శక్తులు ఉంటాయి. అలాగే జిల్లేడుకి కూడా. పిచ్చి మొక్క అని మనం అనుకుంటాం, కానీ ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యల్ని ఈ జిల్లేడుతో తగ్గించుకోవచ్చు. మీరు జిల్లేడు మొక్క పైన ఆ గోరుతోటి ఘాటు పెట్టారనుకోండి, అప్పుడు పాలు వస్తాయి, జిల్లేడు పాలు. దీనికి థెరాప్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక దీని ఆకులు, ఈ ఆకులు, ఈ పత్రాలు అనేవి కణుపుకి 2 చొప్పున ఇది నిడివిగా, అలాగే కాస్త చివర్లు వెడల్పుగా, గుండ్రంగా, రాను రాను కొంచెం వెడల్పు తగ్గి కనిపిస్తాయి. మీరు ఈజీగా గుర్తుపడతారు. మీరు జిల్లేడు గురించి మీకు తెలియదు ఏం లేదు. అయితే పుష్పాలు, పువ్వులు, ఇది నీలం కలిసినటువంటి లేత ఎరుపుతో కానీ లేకపోతే తెల్లగా కానీ గుత్తులు గుత్తులుగా కొమ్మరి చివర వస్తాయి ఇవి. ఇక పండ్లు, ఫలాలు జంటలుగా కానీ లేదా విడిగా కానీ వచ్చి ఆ పండుతాయే పక్వమైనప్పుడు నిలువుగా ఒక పక్కనే బద్దలవుతాయి. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇది. ఇక లోపల గింజలు ఉంటాయి. ఈ గింజలకి దూది ఉంటుంది. ఆ దూదితోటి అలా ఎగురుకుంటూ వెళ్తాయి ఆ జిల్లేడు విత్తనాలు అనేవి. అలాగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. జిల్లేడులో ఎరుపు జిల్లేడు, అలాగే ఇంకా తెల్ల జిల్లేడు అని 2 రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆ పుష్పాల తాలూకు రంగును బట్టి ఈ జాతుల్ని మనం గుర్తించవచ్చు. దీంట్లో తెల్ల జిల్లేడు ఇది విశేషమైనటువంటి ఔషధ శక్తులు కలిగి ఉంటుంది. జిల్లేడులో చాలా ఔషధ తత్వాలు ఉన్నాయి. కాకపోతే డెఫినెట్గా ఇది జిల్లేడు అనేది ఒక విషపు మొక్క. విష లక్షణాలు ఉండటం వల్లనే అది సూక్ష్మజీవులను అంతం చేయగలుగుతుంది. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉంది. అంటే ఔద్భిద విషాలు అనేవి జాంగమ విషాలకు విరుగుడి కింద పనిచేస్తాయి. ఔద్భిదం అంటే మొక్కల విషాలు. ఇవి జంతు సంబంధమైన విషయాలు, అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అది ఫంగస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని విషాలే కదా. వాటికి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. అది అద్భుతమైనటువంటి జిల్లేడుకున్న శక్తి. సరే, తీవ్రమైన దగ్గు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి. కొంతమందికి ఇలా జరుగుతుంది. అంటే ఏదో ఎలర్జీతోటి ముందు దగ్గు వస్తుంది, ఇక దగ్గు తగ్గదు, విపరీతంగా దగ్గుతోటి బాధపడుతూ ఉంటారు. తీవ్ర స్థాయిలో దగ్గు ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని, మీ పక్కన వాళ్ళని, మీకు నిద్రాహారాలు లేకుండా చేస్తుంటే ఏం చేయాలి? ఒక చక్కటి పరిష్కారం ఉంది. ఒక చెంచాడు గోధుమ పిండి సిద్ధం చేసుకోండి. దీనికి 2 లేదా 3 చుక్కలు జిల్లేడు పాలు పోయండి. జిల్లేడు పాలు ఎలా సేకరిస్తారు? ఏదన్నా ఒక భాగాన్ని తుంపండి, ఆకునో దేన్నో, అప్పుడు పాలు వస్తాయి కదా. ఒక పెద్ద చెంచాతోటి అలా దగ్గర పెడితే ఆ చెంచాలోకి పాలు గారుతాయి. ఇలా జిల్లేడు పాలు సేకరించాలి. ఎక్కువసేపు ఉంటే గడగట్టిపోతుంది ఆ పాలు అనేది. కాబట్టి వెంటనే ఇలాంటి ఒక చెంచాడు గోధుమ పిండిలో 2 లేదా 3 చుక్కలు జిల్లేడు పాలు పోయండి. ఉండగా చేయండి. దీన్ని వేడి నీళ్ళతో లోపలికి తీసుకోవాలి. దీంతో దుర్భరమైనటువంటి దగ్గు, ఇలాగ భయంకరంగా ఇబ్బంది పెట్టే దగ్గు, ఇలాంటి వాటిల్లో ఒక రామబాణం లాగా, ఒక గన్ షాట్ ట్రీట్మెంట్ లాగా ఇది పనిచేస్తుంది. తక్షణమే లోపల ఉండే కళ్ళ తెగిపడిపోతుంది. దీంతో వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొక సమస్య, స్ప్లీన్ పెరగటం. స్ప్లీనో మెగాలి అంటారు వైద్య పరిభాషలో. ఎప్పుడు జరుగుతుంది? మలేరియాలో జరగవచ్చు. ఏదైనా కారణంతో స్ప్లీన్ పెరుగుతూ ఉంటుంది. ఇది వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు స్ప్లీన్ పెరిగిన సందర్భాల్లో దాన్ని ఎలా తగ్గించాలి? జిల్లేడు మీకు ఉపయోగపడుతుంది. ప్లేహవృద్ధిలో జిల్లేడు ఆకులను ఎలా వాడాలంటే, జిల్లేడు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులకి సైంధవ లవణం కలపండి. జిల్లేడు ఆకులు తెచ్చుకోండి. సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అంటారు. గడ్డగా ఉంటుంది, ఇది ఉప్పుగా ఉండేటువంటి పదార్థం. భూమి నుంచి తీస్తారు. మామూలు మన ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కదా, సీ సాల్ట్. ఇది భూమి నుంచి వస్తుంది, అందుకే రాక్ సాల్ట్ అంటారు దీన్ని. ఈ సైంధవ లవణాన్ని కలిపి అంతర్ధోమ విధానంలో, అంటే పుటం పెట్టి భస్మం చేయాలి. అంటే ఏమిటి? జిల్లేడు ఆకులు, సైంధవ లవణం 2 కలపండి. ఒక మూకుళ్ళో పెట్టండి. పైన ఒక మూతతోటి బిగించండి. ఇప్పుడు దాన్ని సంధిబంధనం చేయండి. అంటే ఏంటంటే ఒక గుడ్డని, పీలికని ఆ బంకమట్లో తడిపి మొత్తం సీల్ చేసేయాలి, దాంట్లోంచి పొగ రాకుండా. ఇప్పుడు పిడకల మీద దీన్ని బాగా మండించాలి. అప్పుడు లోపలే అది అంతర్ధోమ విధానంలో అది భస్మం అవుతుంది. ఇలాంటి దీన్ని పూటకి 1 గ్రాము మోతాదుగా 2 పూట్ల పెరుగు మీద తేటతోటి మీరు తీసుకుంటూ ఉంటే ప్లేహ వృద్ధి తగ్గుతుంది. అంటే స్ప్లీనోమెగాలి తగ్గుతుంది. అది ఏ కారణంతో కానివ్వండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మరొక సమస్య పాము కాటు. కామన్ ఇది మన ఇండియాలో. అంటే ఇలాంటి ఈ పాము కాటుకి చాలామంది బలవుతూ ఉంటారు. విషాదం ఏమిటంటే దీన్ని తగ్గించుకోగలిగి కూడా ఈ పాము కాటు బారిన పడుతూ ఉంటారు. అయితే ఆ విషం తాలూకు తీవ్రతను తగ్గించాలి. దానికి చెప్పుకున్నాం కదా,
ఈ జాంగమ విషయాలకు ఔద్భుత విషయాలు విరుగుడని జిల్లేడు పనిచేస్తుంది. జిల్లేడు వేరుని నీళ్లతోటి నూరాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఇలాంటి జిల్లేడు వేరుని నీటితోటి నూరి ఒక టీ స్పూన్ మోతాదుగా తడవకి ఒకసారి తాగుతూ ఉంటే ఇది పాయిజన్ తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత మీరు మెడికల్ ఎమర్జెన్సీ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి, ఈ మొత్తం ప్రోగ్రాంలో మనం చెప్పుకునేటువంటి అన్ని రెమెడీస్ ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్కటే ఒక ఎత్తు. అదేమిటి? మంగు మచ్చలు. చాలామందిని ఈ మంగు మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకసారి వచ్చాయా ఇక తగ్గవు. మరి ఇలాంటి మంగు మచ్చలను తగ్గించే రామబాణం లాంటి మెడిసిన్ జిల్లేడుతో ఉంది. జస్ట్ ఎక్స్టర్నల్గా అప్లై చేయటమే. ఎలా? పసుపు కొమ్మును దంచండి, పసుపు పొడి అవుతుంది. ఇలాంటి ఈ పసుపు పొడిని జిల్లేడు పాలతోటి నూరండి. పసుపు పొడి అలాగే జిల్లేడు పాలు. ఇప్పుడు దీన్ని కాస్త దీనికి రోజ్ వాటర్ కూడా కలపండి. ఇంటెన్సిటీ తగ్గించడం కోసం, తీవ్రత తగ్గించడం కోసం దీన్ని ముఖానికి అప్లై చేయండి. ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత అప్లై చేయండి. దీంతో ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ మంగు మచ్చలు తగ్గుతాయి. అలాగే మరొక ప్రాబ్లము ఆస్మా, అంటే ఉబ్బసం. ఉబ్బసం ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఉబ్బసాన్ని తగ్గించుకునే మహత్తరమైన ట్రీట్మెంట్ ఈ జిల్లేడుతోటి ఉంది. 2 జిల్లేడు పువ్వులు, 4 మిరియాలు నూరండి. 2 జిల్లేడు పువ్వులు, 4 మిరియాలు, సింపుల్ కాంబినేషన్. దీన్ని అరకప్పు నీళ్ళతోటి లోపలికి తీసుకుంటూ ఉంటే ఆస్మా తీవ్రత తగ్గుతుంది. అలాగే ఇంకొక ప్రాబ్లము ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది కీళ్ళ నొప్పులు, పాలీఆర్థ్రాల్జియా. మల్టిపుల్ జాయింట్స్లో విపరీతమైన నొప్పులు. ఈ మధ్య ఈ చికెన్ గునియా తర్వాత వీటి తర్వాత ఈ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి నొప్పులను ఎలా తగ్గించుకోవాలి? నువ్వుల నూనెలో జిల్లేడాకు రసాన్ని పోయండి. నువ్వుల నూనె, జిల్లేడాకు రసం. ఇప్పుడు నూనె మిగిలేలాగా మరగ్గాచి నిల్వ చేసుకొని కీళ్ళ నొప్పుల మీద పూసుకుంటూ ఉండండి. దీంతో ఆ నొప్పులు తగ్గుతాయి. అలాగే ఇంకొక ప్రాబ్లము తెల్ల మచ్చలు. ఈ వైట్ ప్యాచెస్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు జిల్లేడు పాలు, దీన్ని ఆవ నూనెతో కలపాలి. జిల్లేడు పాలు, ఆవ నూనె రెండింటినీ కలిపి తెల్ల మచ్చలు అయిన చోట రాస్తూ ఉండాలి. దీంతో ఆ తెల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి. లూకోడర్మాలో, ఫంగల్ ప్యాచెస్లో ఇలాంటి అన్నిట్లోనూ ఇది పనిచేస్తుంది. జిల్లేడు పాలు, ఆవ నూనె. అలాగే మరొక ప్రాబ్లము ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది జలుబు అలాగే దగ్గు. జలుబు దగ్గు సమాంతరంగా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ జిల్లేడు పువ్వుల పొడి దీన్ని సిద్ధం చేసుకోండి. జిల్లేడు పువ్వులు ఫ్రెష్ వాటిని తెచ్చుకొని నీడలో ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత పొడి చేసుకోండి. ఇలాంటి ఈ పొడిని బెల్లంతో కలపాలి. జిల్లేడు పువ్వుల పొడి, బెల్లం రెండింటినీ కలిపి ఒక 3 గ్రాముల మోతాదుగా 2 పూట్ల తింటూ ఉంటే, లోపలికి తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుంది, దగ్గు త్వరగా తగ్గుతాయి. ఇంకొకటి మహిళల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య, ఇదే బహిష్ట్ నొప్పి. నెల నెల బహిష్ట్ అంటే చాలు, మెన్సెస్ అంటే చాలు హడలిపోతూ ఉంటారు. ఈ బహిష్ట్ నొప్పిని కూడా జిల్లేడుతో తగ్గించుకోవచ్చు. చిన్న అరటిపండుని మధ్యకి కోయండి. మధ్యలో గుంటలాగా అవుతుంది కదా, దాంట్లో 2 చుక్కలు జిల్లేడు పాలు పోయండి. ఇప్పుడు మళ్ళీ ఆ కండ భాగాన్ని మూసేయండి, తినేయండి. అంటే అరటిపండు మాటున పెట్టి మీరు ఈ జిల్లేడు పాలను లోపలికి తింటున్నారు. దీన్ని ఇలా చేస్తూ ఉంటే బహిష్ట్ నొప్పి తక్షణమే స్పాట్లో తగ్గుతుంది. దీనికి మజిల్స్ని రిలాక్స్ చేసే నేచర్ ఉంది. అలాగే మరొక ప్రాబ్లము మన ఇండియన్స్లో కామన్గా కనిపించేది మొలలు, అరిసె మొలలు. అరి అంటే శత్రువులాగా ఇది మనం బాధిస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలోనే ఒక శత్రువుని ఉంచుకున్నట్టు. ఇలాంటి మొలల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాగే ప్రొలాప్స్ అవుతూ ఉంటాయి. దాన్ని ఆ పిలకల్ని మాడేలాగా చేయాలి. దానికి జిల్లేడు ఉపయోగపడుతుంది. జిల్లేడు పాలని సింపుల్గా పైన ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ ఉండాలి. దీన్ని అప్లై చేసుకుంటూ కాస్త పాలల్లో వెన్న కలుపుకొని లోపలికి తాగుతూ ఉండాలి. దీంతో ఈ మొలల సమస్య తగ్గుతుంది. ఇక మరొక ప్రాబ్లము ఉన్మాదం, అంటే పిచ్చి. దీనికి ఇక మందులేమో ఉండవేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ జిల్లేడు పనిచేస్తుంది. జిల్లేడు పువ్వులు, మిరియాలు 2 కలిపి నూరండి. జిల్లేడు పువ్వులు, మిరియాలు సమాన భాగం కలిపి నూరి కుంకుడు గింజ అంతా మాత్రలు చేసుకోండి. దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే పిచ్చి, ఉన్మాదం, ముఖ్యంగా మూర్ఛలు ఇలాంటి వాటిలో మంచి ఫలితం ఉంటుంది. మీరు ఒకవేళ మూర్ఛలకి వాడాలనుకుంటే ప్రధానమైన ఔషధాన్ని మానకుండా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది చెవిపోటు గురించి. ఈ అర్ధరాత్రిలో ఉన్నట్టుండి చెవిపోటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ జిల్లేడాకుల రసాన్ని నువ్వుల నూనెలో వేడి చేసేసి చెవుల్లో పోసుకోవాలి, 2-3 డ్రాప్స్. దీంతో
ఈ చెవి నొప్పి తగ్గుతుంది. జిల్లేడాకుల రసం, నువ్వుల నూనె రెండింటినీ కలిపి వేడి చేసి దాన్ని చెవుల్లో పోసుకోవాలి. ఇలాగా ఈ జిల్లేడు అనేది నిజంగా ఒక సూర్య భగవంతుడిలాగా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తగా చూసుకొని వాడితే వైద్య సలహాతోటి అనేక లాభాలు మీరు ఈ జిల్లేడు ద్వారా పొందొచ్చు.